హాయ్ నమస్తే. నేను మీ గంట సోమన్న, సీనియర్ జర్నలిస్ట్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఐబొమ్మ. సో ఆ ఐబొమ్మ సైట్ని క్రియేట్ చేసినటువంటి ఇమ్మడి రవి అనేటటువంటి ఒక 34 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇమ్మడి రవి వెనకాల ఇంకేమైనా శక్తులు ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్గా తెలుగు సమాజం అంతా రెండుగా చీలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఇంకెక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేనట్లు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నట్లుగా, పాలకులకు కూడా ఎలాంటి సమస్యలు లేనట్లుగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐబొమ్మ, ఇమ్మడి రవి గురించి మాట్లాడుకోవడం అనేది కాస్త ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మొత్తం కూడా అదే ధ్యాస, అదే శ్వాసలాగా మారినటువంటి పరిస్థితులను మనం ఒకసారి గమనించాలి. అయితే 2019లో స్టార్ట్ అయినటువంటి ఐబొమ్మ ఈ బప్పన్ టీవీ సహకారంతో ఇది పోలీస్ అధికారుల కుటుంబాల్లో కూడా ఈ ఐబొమ్మ సైట్ లాగిన్ అయ్యే ఉంటుంది. సో మరి అప్పుడెందుకు ఇది పైరసీ లాగా కనిపించలేదు? అప్పుడెందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి సీరియస్గా ముందుకు రాలేదు? అప్పుడెందుకు అతన్ని అరెస్ట్ చేసి ఇతను చేసినటువంటిది ద్రోహం, నేరం, సో కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా శిక్షించాలి, ఇంకా ఇమ్మడి రవి లాంటి వారిని ఉరితీయాలి ఉందా చట్టంలో ఎక్కడన్నా? కొని అన్నవారికి తెలియదా? వినేవారికి తెలియదా? ఒక వ్యక్తిని ఉరితీయాలి అనేటువంటి డిమాండ్ ఎప్పుడు వస్తుంది? నిజంగానే ఇమ్మడి రవి చేసినటువంటి ఈ ఐబొమ్మ సైట్ ద్వారాగా సినిమాలు ఎక్కడన్నా ఆగాయా? సినిమాలు ఎక్కడన్నా ఫ్లాప్ అయ్యాయా? సినిమాలకు ఎక్కడన్నా కోట్ల రూపాయల నష్టం వచ్చి దివాలా తీశారా? ఏ నిర్మాతలైనా సినిమాల్లో పెట్టుబడులు పెట్టి ఐబొమ్మల సినిమా చూడడం వలన ఆ దివాలా తీసి ఆస్తులు అమ్ముకొని బజార్లంట తిరుగుతున్నారా? ఎక్కడైనా ఉన్నదా? ఏ సినిమా రెమ్యునరేషన్ అన్న హీరోకు తగ్గిందా? ఎక్కడన్నా స్టూడియోలు దివాలా తీసి లాక్డౌన్ చేశారా? సినిమా ఇండస్ట్రీ ఎక్కడన్నా ఆగిందా? సినిమాలు తీయడం బంద్ చేశారా? ఈ 6 ఏళ్లుగా నిరాటంకంగా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి, రికార్డులు బద్దలు కొట్టారు, బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టారు, కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఎక్కడ ఏది ఆగలేదు కదా? ఎందుకు? ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పైరసీ చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అదే పెద్ద సమస్య తెలుగు రాష్ట్రాల్లో ఇంకేదో సమస్య లేనట్టుగా, అతనే మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం దోపిడీ చేస్తున్నట్లుగా, ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడని, 3 కోట్లు ఫ్రీజ్ చేశామని, 20 కోట్ల రూపాయలు కొల్లగొట్టే సమయాన్ని ఇచ్చింది ఎవరు? 2 ప్రభుత్వాలు కాదా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, అప్పుడెందుకు దాని గురించి వెళ్ళి మాట్లాడలేదు? అప్పుడెందుకు అది బంద్ చేసేంత వరకు మేము సినిమాలు తీయమని చెప్పేసి వచ్చి రోడ్ల మీద కూర్చోలేదు? అప్పుడెందుకు మీ షూటింగ్లు బంద్ పెట్టలేదు? అప్పుడెందుకు మీ రెమ్యునరేషన్లు తీసుకోము మేము? ఐబొమ్మ అనేది ఒకటి మనకు దొరకకుండా విదేశాల్లో ఉండి ఎక్కడో ఆ కరేబియన్ ద్వీపాల్లో ఉండి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, మనకు దొరకట్లేదు. కాబట్టి దానివల్ల మేము పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. నిర్మాతల మండలి మొత్తం దివాలా తీసింది. సినిమా హీరోలందరికీ కూడా కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా తిండి తిప్పలు లేకోకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము సినిమాలు తీయలేమని హీరోలు, తీయలేమని నిర్మాతలు, మేము డైరెక్షన్ చేయమని డైరెక్టర్లు ఎక్కడన్నా లాక్డౌన్ చేశారా? షట్టర్ మూసేశారా? షూటింగ్ లాప్ చేశారా? ఏం జరగలేదే. 6 ఏళ్ల పాటు అన్నీ కొనసాగినాయి, అన్ని రికార్డులు నమోదైనాయి, కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎందుకు ఇప్పుడు ఈ ఐబొమ్మ గురించి, ఇమ్మడి రవి గురించి ఎక్కడ ఏది లేనట్లుగా, ఇదే మొత్తం అన్నట్లుగా, ఇదేదో మొత్తం భూమండలం బద్దలైపోతుంది, దీని ద్వారాగానే మొత్తం మనకు షేర్ మార్కెట్లన్నీ పడిపోతూ ఉన్నాయి, ఎందుకు దీని గురించి ఇంత హైప్ చేస్తూ ఉన్నారు? ప్రజా సమస్యల్ని తొక్కిపట్టేందుక? ప్రజాస్వామ్యాలే ఉన్నాయా? సినిమాల గురించే మాట్లాడాలా? కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసే సినిమాలు ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయా? థియేటర్లోకి వెళ్తే గుండెల మీద చేసుకొని చెప్పండి. పోలీస్ అధికారులు చెప్పండి. ఒక పోలీస్ అధికారి తన కుటుంబంతో థియేటర్కి పోవాలంటే సరే, కొంతమందికి టికెట్లు ఉండవేమో బహుశా, కానీ నిజాయితీగా సినిమా చూసే వాళ్ళకు తెలుస్తుంది. సినిమా థియేటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి, అంటే బండి పార్కింగ్ దగ్గర నుంచి మొదలవుతుంది దోపిడీ. సినిమా టికెట్లు ఎక్కడన్నా వేలల్లో ఉంటాయా? ఇష్టానుసారంగా సినిమా టికెట్లు పెంచుకోవచ్చా?
ఒక హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి 60 రూపాయలు, ఒక పాప్కార్న్ వచ్చేసి 80 రూపాయలు, 100 రూపాయలు. రేట్లేనా అవి? ఎక్కడైనా ఉంటాయా? మరి ఎందుకు వాటిని కట్టడి చేసే పరిస్థితి లేదు? ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక కుటుంబం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆనందించాలంటే, వినోదం పొందాలంటే 3-4 వేల రూపాయలు లేకపోతే సినిమా థియేటర్ ముఖం వైపు కూడా చూసే పరిస్థితి లేదు ఇవాళ. దీన్ని ఎవరు కట్టడి చేయాలి? సినిమా నిర్మాతలకు ఎందుకు అర్థం కావట్లేదు? సినిమా హీరోలకు ఎందుకు అర్థం కావట్లేదు? సినిమా రంగ పెద్దలకు ఎందుకు అర్థం కావట్లేదు? ప్రజల్ని వెళ్తున్నటువంటి ప్రభుత్వాలకు ఎందుకు అర్థం కావట్లేదు? స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఎందుకు అర్థం కావట్లేదు? అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇమ్మడి రవి, ఐబొమ్మ. మనము ముందు నాగలి సక్రంగా ఉంటే వెనక నాగలి కూడా దాని వెనకాల సక్రమంగా వస్తుంది. మీరు ముందు చేసేదంతా కూడా చీకటి వ్యాపారం. ప్రజలు మాత్రం నీతిగా నిజాయితీగా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డ సొమ్మును తీసుకొచ్చి వేలకు వేలు మీకు పోస్తే మీరు కోట్ల రూపాయలు సంపాదించుకొని లగ్జరీ లైఫ్లు అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రభుత్వాలు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వెళ్ళండి, అనిపైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు? సినిమాకు సంబంధించిన హీరోలు, నిర్మాతలు అక్కడ సజ్జనార్ గారి పక్కన కూర్చొని వాళ్ళేంటండి కంప్లైంట్స్ దారులా? అదే ఒక పేదోడు కంప్లైంట్ ఇస్తే పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగలుగుతారా సజ్జనార్ గారు? చేస్తారా? విడిపోతున్నాం మనం. దమ్ముంటే పట్టుకోరా షకావత్ అని అదేదో సినిమాల ఒక స్మగ్లరు పోలీస్ ఆఫీసర్కు సవాల్ చేస్తే అతను పట్టుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితులు కల్పించింది రాజకీయ నాయకులే. 2025 ఎండింగ్ వరకు అతను పట్టుకోవడానికి మీకు పెద్ద పనేం కాదు, కానీ పట్టుకోకుండా చేసింది ఎవరు? రాజకీయ నాయకులే. ఇప్పుడు పట్టుకోమని ప్రోత్సహించింది ఎవరు? రాజకీయ నాయకులే. రాజకీయ నాయకుల కనుసైగలు లేకోకుండా మీరు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయగలరా? తప్పు చేసిన వాళ్ళని తప్పుగానే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చూపించండి, చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ తప్పుకు కూడా గొప్పోళ్ళు అయితే ఒక తీరుగా, చిన్నోళ్ళు అయితే ఇంకో తీరుగా. ఒకసారి దీనిపైన కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేయాలి, సినీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. 6 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఈ తతంగాన్ని ఎందుకు మీరు సీరియస్గా ఫోకస్ పెట్టలేదు? ఎందుకు మేము షూటింగులు చేయమని బంద్ చేయలేదు? ప్రభుత్వాలు ఇటు మీద చర్యలు తీసుకుంటేనే మేము ముందుకెళ్తామని ఎందుకు ఆగలేదు? మీది ఎక్కడ ఆగలే కదా. మీ షూటింగ్లు ఆగలేదు, మీ డబ్బులు ఆగలేదు, మీ థియేటర్లు ఆగలేవు, ఏవి ఆగలేదు. ఐబొమ్మ రవి కూడా ఆగలేదు. ఏముంది ఇందులో ప్రాబ్లం? ఎవరికి కోట్ల రూపాయల నష్టం వచ్చింది దానివల్ల? ఎవరికి వచ్చింది? ఐబొమ్మ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయిన నిర్మాతలు ఎవరు దివాలా తీసినట్టుగా మరి ఎక్కడైతే కనిపించట్లేదు. వాళ్ళేం సినిమాలు తీయకుండా ఆగలేదు, షట్ డౌన్ చేసుకోలేదు. నాకంటే ఇంకా కొంచెం ఎక్కువ లాభాలని ఈ ఇమ్మడి రవి అయినటువంటి వ్యక్తి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అంత మాత్రాన ఏం ప్రపంచం మునిగిపోలేదు కదా, కిందులు మీదులు అయిపోలేదు కదా. ఉపయోగం ప్రజలకు. సో చేశాడు, సైబర్ క్రైము, పైరసీ చేయకూడదు, దొరికాడు, అరెస్ట్ చేశారు, క్లోజ్ చేయండి. ఎందుకు దాని గురించి ఊకే ప్రతిసారి దాని గురించి ఈ రచ్చ ఏంటికి? మళ్ళీ పైగా ఇమ్మడి రవిని సపోర్ట్ చేస్తూ ఎవరైనా మాట్లాడితే వారి మీద చర్యలు తీసుకుంటాం. ఇమ్మడి రవి ఎప్పుడు స్టార్ట్ చేసిండు, ఎప్పుడు అరెస్ట్ చేశారు మీరు? దానికి సమాధానం చెప్పండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు జరిగినటువంటి ఇది తప్పా ఒప్పా అనేది చట్టం తేలుస్తుంది, కోర్టులు తేలుస్తాయి. కానీ ఇదే సమస్య ఉన్నట్లుగా దీని మీదనే ట్రోల్స్, దీని మీదనే హైలైట్స్, దీని మీదనే బ్రేకింగ్ న్యూస్, దీని మీదనే డిబేట్స్ ఎందుకండి? అతను పైరసీ చేశాడు. గతంలో చాలామంది పైరసీలు చేశారు. సీడీ ప్లేయర్లు ఉన్న దగ్గర నుంచి పైరసీలు చేశారు. విసిడీలు వచ్చినాక పైరసీ జరిగింది. రీల్స్ ఉన్నప్పుడు కూడా పైరసీలు జరిగినాయి, కొన్ని జరుగుతూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో పైరసీ అనేది కామన్. చేయకూడదు, నిర్బంధం ఉండాలి, చట్టం ఇంకా కొంచెం కఠినంగా వ్యవహరించాలి, అట్లాంటి వాటిపైన ఓకే. దాని గురించి హల్చల్ చేయడం ఎందుకు? ఐబొమ్మ, ఇమ్మడి రవి, తెలుగు ఇండస్ట్రీ ఇది తప్ప తెలుగు రాష్ట్రాలకు వేరే సమస్య లేదన్నట్లుగా ఎందుకు దీన్ని అంత పెద్ద మొత్తంలో సమాజంలో హైప్ చేస్తూ ఉన్నారు అనేదే నేను అడగదలుచుకున్నటువంటి ప్రశ్న చివరగా. సో దయచేసి
ప్రభుత్వాలు, ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సినిమా పెద్దలు కావచ్చు, ఏదైనా జరుగుతున్నప్పుడు దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయంతో నిర్దిష్టమైన సమయంలో దాన్ని కట్టడి చేయండి.